నేను చాలా కాలం సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహ సినిమా. అంటే ఆ రోజున ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు. నిజ జీవితంలో వచ్చి పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరూ నన్ను తిట్టారు. నీకు నిలకడ లేదు, మాట్లాడుతావు, చేసేస్తావు అంటే ఆ రోజు నేను అనుకుంది ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి. సత్యాగ్రహిని ఆపేసింది. ఆ సత్యాగ్రహి పోస్టర్ కూడా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది, చెగువేరా ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది. అంటే వీళ్ళ ఆశయాలు అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమంది విభేదించవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక యూనిక్ పర్సనాలిటీస్. సో నేను ఎన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అందరిలాగా ఉండిపోవాలంటే నేను ఆలోచించింది నేనేం చేయగలను దేశానికి. అసలు 2014లో పార్టీ పెట్టినప్పుడు వయసు ఉన్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, నా జీవితంలో ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని, అంటే భగవంతుడు అంతకుమించి ఎక్కువేస్తే ఇంకా చేయగలను, నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి నిర్ణయం 25 సంవత్సరాలు అంటే అవసరాలు Thank you.